నమస్తే. తెలంగాణ ప్రభుత్వం అలాగే స్కూల్ అన్నిటికి కూడా 3 రోజుల దాకా కూడా సెలవు అయితే ప్రకటించడం జరిగింది. రానున్న 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా వస్తాయని చెప్పి సూచన కూడా ఉంది. ఆ సూచన ప్రకారం హైడ్రా కమిషనర్ రంగనాథన్ కూడా స్కూల్ అన్నిటికి కూడా 3 రోజుల పాటు సెలవు ఇవ్వాలని చెప్పి కూడా అధికారులకు కూడా చెప్పడం చూస్తూనే ఉన్నాం. మనం ఇప్పుడు స్కూల్ పిల్లగాళ్ళ దగ్గర ఉన్నాం, మనం మాట్లాడదాం. వాళ్ళకి సెలవులు అనేవి ప్రకటించారా లేదా అనే దానిపై కూడా మనం అడుగుదాం. హాఫ్ డేస్ పెట్టారా? హాఫ్ డేస్. మరి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నాయి సెలవులు మీకు? ఒకవేళ వర్షం పడుతుందంటే రాకండి చెప్పారు. ఓకే, ఒకవేళ వర్షం పడకపోతే రమ్మన్నారా? వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. ఈ రోజు మనం గవర్నమెంట్ స్కూల్లో ఉన్నామన్నమాట. రానున్న 3 రోజుల దాకా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించిన దాని ప్రకారం పిల్లలు స్కూల్లో కూడా వాళ్ళందరికీ కూడా హాఫ్ డేస్ కూడా డిక్లేర్ చేయడం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే అక్కడ ఉన్న అధికారులందరూ కూడా హెచ్చరించి రంగనాథన్ గారు కూడా దీనిపై విషయంపై కూడా క్లారిటీ అనేది ఇచ్చారు. మన దగ్గర ఇప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్ అయితే ఉన్నారు, మనం మాట్లాడదాం. నమస్తే సార్. స్కూల్స్ కూడా ఒక 3 days దాకా కూడా హాఫ్ డేస్ పెట్టమని చెప్పి కూడా అంటున్నారు. అలాగే ఇవాళ రేపు ఎల్లుండి కూడా, అంటే మళ్ళీ సాటర్డే రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది, సండే హాలిడే ఎట్లాగో 5 days అని చెప్పి కూడా అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇవాళ రేపు ఒకటే షిఫ్ట్ లో నడపండి పిల్లలకి, మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది చెప్పడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఇవాళ హాఫ్ డే నడిపించేసాము. ఈ వర్షాల కారణంగా ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం చెప్పింది. దాన్ని మా మోస్ట్ హయ్యర్ అథారిటీస్ నుంచి నెక్స్ట్ ఫాలో అప్ అయ్యే ఆఫీసర్స్ నుంచి మా దాకా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఆ ఇన్స్ట్రక్షన్ ఈవెన్ న్యూస్ ఛానల్స్ లో కూడా మామూలుగా మార్నింగ్ కూడా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. మార్నింగ్ అన్ని ఛానల్స్ లో కూడా మాకైతే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్. అలాగే రేపు మార్నింగ్ నుంచి ఒకవేళ అవకాశం ఉంది. అది మాకు డిపార్ట్మెంట్ నుంచి చెప్తారు. దాన్ని బట్టి మనకి ఏం ఇన్స్ట్రక్షన్ వస్తే అది ఫాలో అవుతాం. అంటే చాలా మంది చిన్నపిల్లలు అంటే ప్రైమరీ స్కూల్ నుంచి వస్తున్నారు కాబట్టి భారీ వర్షాలు అనేది రేపు మార్నింగ్ నుంచి లేకపోతే నైట్ నుంచి అది మనకి ఎట్లయితే ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయో అదే విధంగా మన ముంజాగ్రత్త చర్యగా ప్రభుత్వం కూడా ఏదైనా మా విద్యాశాఖకి ఆదేశాలు ఇస్తే దాని ప్రకారంగా మాకు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ బట్టి చూసుకున్నట్లయితే ఆ 2 days దాకా కూడా ఎడ్యుకేషన్ వాళ్ళందరూ కూడా ఒక ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. 2 days దాకా కూడా హాఫ్ డేస్ పెట్టమన్నారు. ఒకవేళ భారీ వర్షాలు వచ్చినట్లయితే మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకే వాళ్ళకి ఒకవేళ ఇస్తే సెలవులు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే భారీ వర్షాలు అనేవి హైదరాబాద్ లో వస్తున్నాయి. ఆ వర్షాలు వచ్చినట్లయితే ఆ రోడ్లు కావచ్చు అన్ని కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయే అవకాశం కూడా చాలా వరకు ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా పిల్లగాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారని చెప్పి కూడా గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం తీసుకుందనే దానిపై కూడా మనం చెప్పుకోవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.